హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి డ్రైవర్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఏప్రిల్ 20, 2026 అయితే దరఖాస్తు ప్రారంభమవుతుంది అండ్ మే 19, 2026 వరకు అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తర్వాత నేర్చుకుందాం. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. సో పోస్ట్ వివరాలు వచ్చేసి ఇప్పుడు టెక్నికల్ అండ్ ట్రైన్స్మెన్ మొత్తం ఖాళీలు వచ్చేసి 9,175 అయితే ఉన్నాయి. సో పురుషులకు సంబంధించి అయితే 9,096 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మహిళలకు సంబంధించి మిగతా 79 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో అలానే ఎంపిక అండ్ జీత ఎంపిక విధానం అయితే సో కనీస వేతనం బేసిక్ పే అయితే 21,700గా ఉంది. సో గరిష్ట బేసిక్ పే అయితే 69,100గా ఉంది. సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికైతే 100 మార్క్స్ అయితే ఎగ్జామ్కి అయితే ఉండడం జరుగుతుంది. సో ఎంపిక విధానానికి వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, అలానే ఫైనల్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎంపిక విధానంలో అయితే అలానే సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అయితే మనకి సబ్జెక్టుకు సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి 2 గంటల టైం అయితే ఉంటుంది. సో నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. సో సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్కి అయితే 25 క్వశ్చన్స్, అలానే జీకేకి 25, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి కూడా 25 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈచ్ క్వశ్చన్కి అయితే 1 మార్క్ అయితే ఉంటుంది. సో అలానే ఫిజికల్ టెస్ట్లో అయితే 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో అయితే పురుషులు వెళ్ళవలసి ఉంటుంది. అలా లేదా 1.6 కిలోమీటర్ అయితే పోస్ట్ ఆధారంగా అయితే ఉండడం జరుగుతుంది. సో అలానే మహిళలకు కూడా 1.6 కిలోమీటర్ 8.5 నుంచి 12 మినిట్స్లో అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలానే పురుష అభ్యర్థులు అయితే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్, మహిళలకైతే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలానే పురుషులకైతే చెస్ట్ కూడా 80 సెంటీమీటర్స్ అండ్ గాలి పీల్చినప్పుడు మాత్రం 85 సెంటీమీటర్స్ అయితే ఉండవలసి ఉంటుంది. సో అర్హతలకు వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. సో ముఖ్యంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలానే అనుభవం కూడా ఉండాలి. సో డ్రైవర్ పోస్ట్కి వచ్చేసి ఏజ్ అయితే 21 నుంచి 27 ఇయర్స్ అయితే ఉండింది. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వయసులో సడలింపు కూడా ఉంటుంది. సో అలాంటి ఇప్పుడు 21 27 మ్యాక్సిమం ఏజ్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్గా ఉండింది. అలానే ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్గా ఉండడం జరుగుతుంది. సో ఫీజు అయితే 100 రూపాయలు మాత్రమే ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే. సో ఎస్సీ ఎస్టీ అండ్ మెన్కి ఉమెన్కి లేదా కంప్లీట్గా మహిళలందరికీ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అవకాశం అయితే మళ్ళీ రాదు. సో డ్రైవర్కి వేకెన్సీ సంబంధించి చాలా వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. మన తెలుగు స్టేట్కు సంబంధించి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణకి అయితే 150 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్కి అయితే 220 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వీడియో లైక్ చేసి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పొందగలరు. సో పీడిఎఫ్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. వీటికి నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.